నువ్వు ఉండు మావా, బాత్రూమ్ కూర్చున్న కాడ నవ్వుతా ఉంటావు నువ్వా. ఇప్పుడే మేము జగ్గు తెచ్చుకోవాలి, నీళ్ళు మర్చిపోయినాం మేమా. ఎట్ట కడుక్కోవాలో అర్థం కావట్లేదు. ఆకులతో పని కనియాలనుకుంటున్నాం ఇప్పుడు మేమా. నాకు ఇట్లాంటి సంగతి అని ముందుగానే తెలిసినైనా, అందుకే నేను జగ్గులు తెచ్చుకొని పేపర్లు తెచ్చుకుంటా. నీకు కూడా ఒక పేపర్ ఇస్తా కానీ ఆ పేపర్తో పని కానిరా. ఎందుకురా మీకా ఇదంటే పేపరు అది చుట్టావా తుడిచేవాడు బాధేంగావా అంతే. దానికాడ ఎందుకురా మనకి. అబ్బో మావా, నువ్వు చిన్నాడు కాదు మావా. ఇంటికాడ నుంచి నీళ్ళు తెచ్చుకోకుండా తేలిగ్గా నడుచుకొచ్చుకుని న్యూస్ పేపర్తో దుడుచుకొని ఇంటికి వెళ్ళిపోతున్నావా. టెక్నాలజీ మావా. అబ్బబ్బా, ఎటుపోయారా ఇంట్లో వాళ్ళ ఒక నా కొడుకు కనపడ్డా. పింఛను టైంలో ఒకడు కూడా పింఛను తీసుకోపారనన్నా. నా కొడుకు ఎట్టుపోయాడు, 10 పోయాడా. ఒరే రారా, పింఛను ఇచ్చి 10 తెంగతుంది రాదా. రాదు పింఛను తెచ్చుకున్నావు పోయా, నువ్వు బలి పడుకున్నావు కదరా. మనకి ఎందుకమ్మా పింఛన్లన్నీ. అయినా మన పెద్దవాడు ఉన్నాడు కదా, పెద్దవాడిని తీసుకెళ్ళచ్చు కదా, అలాంటి చిన్నవాడిని తీసుకెళ్ళు అంతే కదా. అయ్యా నీ ఇద్దరు కొడుకులు తన్ను నాయన. ఆ పెద్దోడేమంటే పెత్తనాలు తెంగతా ఉంటాడు ఊర్లో. ఆ ఇంటి పని పట్టించుకోడు, అది ఎవరంటే ఈగు. ఆ నా కొడుకు ఇంటికి వస్తాడు కూడదండ వాడికి. ఇక చిన్నోడా వాడు నాయన, వాడికి వాడు దగ్గర సమాసం వాడికి ఉంది. ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉంటారా, వాళ్ళకి ఏం వేసుకుందామా, అదే పని వాడికి. వీళ్ళిద్దరు కూర్చోకలు చేయరీలో నీ ఆస్తి అంతా యాన తెంగతున్నారులే. ఒరే పెద్దోడా రారా. ఒరే నీకు ముందుగానే చెప్పాను కదరా, ఏదైనా ఉద్యోగం చూసుకోరా, మన కంపెనీ ఎప్పుడైతే వేస్తా నాకే తెలియదురా. నీకు ముందుగానే చెప్పాను కదరా, చూసుకోవచ్చు కదా ఈ లోపల. ఓ అది కాదు, నన్ను ఉంచుతున్నావా తీసి తెంగతున్నావా చెప్పు ముందు. నీ కంపెనీ ఎత్తితే నాకేమి తీస్తే